టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి. పీఈటీ పూల నాగయ్యను సన్మానించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ప్రధాని నరేంద్ర మోడీ 111వ మన్ కీ బాత్ కార్యక్రమంను టెలివిజన్లో ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించిన బీజేపీ శ్రేణులు. కళావేదిక రాఘవి మీడియా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం. యాదగిరిలో లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. ఎండబ్ల్యూసీ ఇంటీరియర్ వెబ్స్ షోరూమ్ను ప్రారంభించిన పౌర సంబంధాల శాఖ సూపరింటెండెంట్ ఎండి కాజా మొయినుద్దీన్. విద్యార్థులకు నీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్న సమాచారాన్ని తెలుసుకుని బోరు వేయించిన కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్. మనువాదుల నుండి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్న కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు. మాజీ భారత ప్రధాని పివి నరసింహారావు జయంతి ఉత్సవాల సందర్భంగా మహానంది అవార్డు అందుకున్న డాక్టర్ కాంపల్లి శంకర్. కోమటిరెడ్డి బుచ్చిరెడ్డికి పెద్దోట బాల సాహిత్య పురస్కారం. మదర్ డైరీ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్న కెనరా బ్యాంక్ ఆఫీసర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కళ్యాణ్. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి రావాలని ర్యాలీ నిర్వహించిన పండ్ల యూనియన్ అధ్యక్షుడు యాటా రాము. విద్యాశాఖలో ఉపాధ్యాయురాలుగా పనిచేసే ఎందరో విద్యార్థులకు మార్గదర్శకురాలు ప్రభావతి అన్న బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఉపాధ్యాయులు. సూర్యాపేట తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న సామా అంజిరెడ్డి, కందుల రమేష్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్లోని బంజారా హిల్స్ లేక్ వ్యూ బంజారా గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఖైరతాబాద్ నియోజకవర్గ పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో భాగంగా ఆదివారం ఎంపీ కిషన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం వీక్షణ అనంతరం ఎంపీ కిషన్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్ లేక్ వ్యూ బంజారా గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఖైరతాబాద్ నియోజకవర్గ పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో భాగంగా ఆదివారం కిషన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం వీక్షణ అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014వ సంవత్సరం నుంచి 2024 వరకు వరుసగా 10 సంవత్సరాల పాటు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం ఇటీవల పార్లమెంట్ ఎన్నికలకు రావడంతో ఆగిపోయిందని తెలిపారు. మళ్ళీ ఈ రోజు నుంచి వచ్చే 5 సంవత్సరాలు ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన్ కీ బాత్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. తెలుగు ప్రజలందరూ ప్రతి ఒక్కరూ మన్ కీ బాత్ కార్యక్రమం చూడాలని కోరారు. సామాజిక సమస్యల మీద తన మనసులో ఉండే ఆలోచనలు ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పీఈటీ పూల నాగయ్యకు ఫిజికల్ డైరెక్టర్గా ప్రమోషన్ వచ్చిన సందర్భంగా ఆదివారం స్థానిక ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని నాగయ్య దంపతులను పూలమాల శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పీఈటీ పూల నాగయ్యకు ఫిజికల్ డైరెక్టర్గా ప్రమోషన్ వచ్చిన సందర్భంగా ఆదివారం స్థానిక ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని నాగయ్య దంపతులను పూలమాల శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిస్వార్థ పౌరుడు, అనేక విద్యార్థులను మట్టిలో మాణిక్యాలను తయారు చేసిన ఘనత పూల నాగయ్యకు దక్కిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, ఎంపీపీ గంధమల్ల అశోక్, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, కట్టగుమ్ముల సాగర్ రెడ్డి, జట్టా సిద్ధులు, కూళ్ల నరసింహులు, ముదిగొండ శ్రీకాంత్, రిటైర్డ్ ఉద్యోగులు మంద సోమరాజు, పీఈటీ రాములు, ప్రభుత్వ తదితరులు పాల్గొన్నారు.
అన్ని విషయాలు అసలు నాకు మామూలుగానే నన్నే మామ. నమస్కారాలు చెప్పుకుంటూ అన్న చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడనే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఆలయంలో ఇప్పుడు కూడా కొత్త గొప్ప ఫిజికల్ స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండి ఇంకో ఎంతో మందిని క్రీడాకారులను తయారు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సభకు వన్నె తెచ్చినటువంటి వ్యక్తి ఒక మంచి గుర్తింపుగా ఈ ప్రాంత ప్రజలకు కీర్తి గడించే విధంగా చేసిన నాగన్న నిజంగా పెద్దలు కాబట్టి కృతజ్ఞతలు చేస్తూ వేదిక మీద పెద్దలందరికీ మరొకసారి వేదిక మీద ఉన్నటువంటి పార్టీ శ్రేణులకు, మిగతా వాళ్ళకు, మిగతా జర్నలిస్ట్ సోదరులకు, ప్రతిభాత్రక వీళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఒక వ్యక్తిని మంచి జ్ఞానిగా తయారు చేయాలంటే ఉపాధ్యాయుడు కావాలి, కానీ శారీరకంగా దాడిత్యం తయారు చేయాలంటే వ్యాయామ ఉపాధ్యాయుడు కావాలి. గత 35-40 సంవత్సరాలుగా ఎంతోమందిని క్రీడాకారులను తయారు చేసి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పంపిన ఘనత మన పూల నాగన్నకే దక్కింది. అది మన ఆలయ ప్రాంతానికి కీర్తి తెచ్చింది. కాబట్టి ఆయన ఇంకో 6 నెలలు రిటైర్డ్ అయినట్టు, రిటైర్డ్ అయిన పదవికే కావచ్చు కానీ ప్రజల నుంచి మాత్రం రిటైర్డ్ కాదు. పెద్దలు మా సోమరాజ్ సార్ గారు ఇప్పుడు రిటైర్డ్ అయిన అనుకుంటున్నాడు, కానీ ఆయన కూడా ఇంకా ప్రజాక్షేత్రంలో ఎక్కువ సేవ చేసే అవకాశాలు, ఎక్కువ ఆయన సేవలు అందించే అవకాశం వచ్చింది. కాబట్టి మీకు ఇలాంటి మంచి పనులు చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా రిటైర్మెంట్ ఉండదని కోరుకుంటూ, నిజంగా క్రీడా రంగానికి వన్నె తెచ్చిందంటే నేను ఎన్నిసార్లు కూడా ఏది కావాలన్నా మా ఫౌండేషన్ నుంచి హెల్ప్ చేస్తా అంటే క్రీడాకారులకు అవసరం వచ్చే వస్తువులు అడిగింది తప్ప ఆయన సొంతంగా ఏనాడు కూడా నాకు ఇది కావాలని అడిగిన వ్యక్తిగా స్వార్థం ఆడుకొని ఎంతో మందిని పీటీలను, ఎంతో మందిని క్రీడాకారులను తయారు ఎస్ఐలను, సిఐలను ఎంతో మంది చేసిన మన నాగన్న దక్కింది. అతడు మన ప్రాంతవాసి కావడం కూడా మన అదృష్టంగా భావిస్తూ, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో ఎంతో మంది పిల్లలు సెల్ ఫోన్లకు, కంప్యూటర్లకు అతుకపోతున్న నాగన్న లాంటి ప్రోత్సాహం వల్ల ఇంకా క్రీడల మీద ఉన్నటువంటి మక్కువతోటి క్రీడల వైపు నడిపిస్తుంటే అది నాగన్న గారి చొరవ. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్లకు అన్ని విధాలా మనం కూడా ప్రభుత్వం నుంచి కానీ మన ఆలయం నుంచి ఇంకా కూడా ప్రోత్సాహం ఇస్తే ఎంతో మంది మట్టిలో మాణిక్యాలను తయారు చేస్తాడు. కాబట్టి అన్నకి ఎప్పుడు ప్రభుత్వం నుంచి మా నుంచి అన్ని విధాల సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తూ, అన్న చిరకాల కోరిక ఆయన రిటైర్మెంట్ అయ్యే వరకు ఇక్కడ ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయాలని చెప్పిండు. ఆయన మాటల్లో చెప్దామనుకుంటు, కానీ నేనే మీరు అడగముందు ఖచ్చితంగా మీ రిటైర్మెంట్. భారతీయ జనతా పార్టీ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ 111వ మన్ కీ బాత్ కార్యక్రమంను టెలివిజన్లో మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, గుజ్జుల సురేందర్ రెడ్డి, కంచర్ల గోవర్ధన్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం వీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ 111వ మన్ కీ బాత్ కార్యక్రమంను టెలివిజన్లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, గుజ్జల సురేందర్ రెడ్డి, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, పోలోజు శ్రీధర్ బాబు, ముత్యాల భూపాల్ రెడ్డి, ఉడుగు వెంకటేశం గౌడ్, కాసుల వెంకటేశం, కట్ట కృష్ణ, వనం ధనుంజయ, లగ్గోని పాండుగౌడ్, పడుగు కృష్ణ, కడవేరు పాండు, కొండూరు దుర్గయ్య, గోషిక నరహరి తదితరులు పాల్గొన్నారు. కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ 2023 హైదరాబాద్లోని హోటల్ దసపల్లాలో అవార్డుల ప్రదానోత్సవం అతిరథ మహారథుల సమక్షంలో జరిగింది. ముందుగా ఈ కార్యక్రమాన్ని విఘ్నేశ్వరుడికి పూజ చేసి దీపం వెలిగించి ఎన్టీఆర్ పాటలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి మోహన రూప, మురళీమోహన్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతిగాంచిన సినీ నటులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ 2023 హైదరాబాద్లోని హోటల్ దసపల్లాలో అవార్డుల ప్రదానోత్సవం అతిరథ మహారథుల సమక్షంలో జరిగింది. కళావేదిక రాఘవి మీడియా ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించబడింది. ముందుగా ఈ కార్యక్రమాన్ని విఘ్నేశ్వరుడికి పూజ చేసి దీపం వెలిగించి ఎన్టీఆర్ పాటలతో ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి మోహన్ రూప, మురళీమోహన్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు కేఎల్ దామోదర్ ప్రసాద్, కార్యదర్శి టి ప్రసన్న కుమార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరు పైన అవార్డ్స్ పెట్టడం చాలా ఆనందకరమైన విషయమని, ప్రజలకు సేవ చేయడం కోసం పార్టీ పెట్టి 9 నెలల్లో ఘన విజయాన్ని అందుకున్న నాయకుడు కూడా ఎన్టీఆర్. ₹2 కిలో బియ్యం, అదేవిధంగా పేదలకు ఉత్తమ చికిత్స అందించడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇందిరాగాంధీని ఎదుర్కొన్న ఏకైక మగాడు మన తెలుగోడు ఎన్టీఆర్ అని, అదేవిధంగా సినీ ఇండస్ట్రీ నుంచి మేమందరం ముందుకు వస్తామంటే ఇందిరాగాంధీని ఎదుర్కొని నిలబడడం అంత తేలిక కాదని చెప్పిన ఏకైక మగాడు ఎన్టీఆర్. నాకు ఎన్టీఆర్ ఫిలిం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఆలయంలో మొక్కు కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఆలయంలో మొక్కు కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 1 గంట సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ క్రింద విష్ణు పుష్కరిణి, కార్ పార్కింగ్, బస్ స్టాండ్లో భక్తుల సందడి నెలకొంది.
సమాచార పౌర సంబంధాల శాఖ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ పట్టణంలో MWC ఇంటీరియల్ విబ్స్ షోరూమ్ను పౌర సంబంధాల శాఖ సూపరింటెండెంట్ MG ఖాజా మొయినుద్దీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమాచార పౌర సంబంధాల శాఖ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ పట్టణంలో MWC ఇంటీరియల్ విబ్స్ షోరూమ్ను పౌర సంబంధాల శాఖ సూపరింటెండెంట్ MD ఖాజా మొయినుద్దీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమయంలో ప్రతి ఇంటి యజమాని ఎంతో కష్టపడి నిర్మించుకున్న గృహాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. దీనికి అనుగుణంగా అన్ని రకాల ఇంటీరియల్ వస్తువులను వైబ్స్ వారు తమ శాఖ ద్వారా నల్గొండ పట్టణం వినియోగదారులకు అందించడానికి ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. ఈ శాఖ ద్వారా మీరు క్రియేటివ్ డ్రెస్సింగ్ గ్రాండెడ్ బెస్ట్ క్వాలిటీతో పనులు పూర్తి చేసుకునేందుకు వీరి వద్ద శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన సిబ్బంది ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు MD ఖాజా ఫైజాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. పైకి వస్తా కౌన్సిలర్ సార్ కౌన్సిలర్ సార్ డౌన్లోనా మరి మోహిన్ బాయ్ వాళ్ళ పిల్లలు హైదరాబాద్కు తగ్గట్టుగా నల్లగొండ డెవలప్మెంట్కు తగ్గట్టుగా మనకు ఇండ్లలో ఇంటీరియర్ డిజైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే మీరు ఒకటే దయచేసి ఇల్లు కట్టే వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పకుండా ఇక్కడ విజిట్ చేసి ఇల్లు కట్టాలని చెప్పి కోరుతున్నా. ఎందుకనగా మనం బయట సిమెంటు పుట్టి ఆ రామాయణం అన్ని పూళ్ళు ఇవన్నిటికంటే బెటరు వీళ్ళు ఎలాంటి డస్ట్ లేకుండా దుమ్ము లేకుండా నీకు కడిగే విధంగా ఖాళీ 5 సంవత్సరానికి ఒకసారి వాటర్ కొట్టుకుంటే అది బ్రహ్మాండంగా నీట్గా అవుతుంది. కాబట్టి మీరందరూ దయచేసి బయట సిమెంట్ చేయకుండా ఇటుకలు మాత్రమే పెట్టి దయచేసి సిమెంట్ చేయకుండా ఇక్కడ షాప్కి వచ్చి మీరు విజిట్ చేసి ఆ షాపులో మీకు నచ్చినట్లయితే చాలా తక్కువ ఖర్చుతోటి ఇంటీరియర్ డిజైన్ తయారవుతుంది. దయచేసి నల్లగొండ ప్రజలు విజిట్ చేసి మన హైదరాబాద్కు ధీటుగా నల్లగొండలు తయారు చేయాలని కోరుతున్నాను. ఈరోజు నల్గొండలో కలెక్టరేట్ సమీపంలో అల్కాపూరి కాలనీలో MWC PVC మన ఇంటీరియల్ వర్క్స్ సంబంధించిన కొత్త డిజైన్స్ నల్గొండకు పరిచయం చేస్తున్నారు. హైదరాబాద్ వివిధ బెంగళూరు
నగరాల్లో ఉన్నటువంటి డిజైన్స్ మొత్తం నల్గొండకు పరిచయం చేసి నల్గొండలో ఇప్పుడు నూతనంగా నిర్మించే ఇండ్లకు ఎంతగానో ఉపయోగపడే విధంగా వీళ్ళు ఇక్కడికి నల్గొండకు పరిచయం చేసినందుకు వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకున్నా. అదేవిధంగా మంచి హైదరాబాద్ రేట్కి మనకు నల్గొండలో మనకు ఇంటీరియర్ డెకరేషన్కి సంబంధించిన 75 రకాల డిజైన్స్ వీళ్ళకి అందుబాటులో ఉన్నాయి వీళ్ళ దగ్గర. మీరందరూ కూడా నల్గొండ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ వీరికి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ మన నల్గొండ కూడా హైదరాబాద్కు తీసుకునే విధంగా మన నల్గొండలే తక్కువ రేట్లకు దొరుకుతున్నాయని చెప్పి మనం కూడా సంతోషపడుతున్నాం. అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. వెల్కమ్ టు MWC ఇంటీరియర్ వైబ్స్. ఇక్కడ నల్గొండలో కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అల్కాపురి కాలనీ, హైటెక్ కాలనీ నియర్ బైలో. ఇక్కడ మన దగ్గర PVC సీలింగ్స్ కానీ, ఎక్స్టీరియర్ క్లాడింగ్స్ కానీ, చార్కోల్ ప్యానల్స్ కానీ, WPC లోవర్స్ కానీ, పాలిగ్రానైట్ షీట్స్ అండ్ లామినేట్స్ కానీ ఆల్ సార్ట్ ఆఫ్ మెటీరియల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. విత్ రెడీ స్టాక్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ప్రతి సెగ్మెంట్లో మనకు 75+ డిజైన్స్ అవైలబుల్ ఉంటున్నాయి. అండ్ ఇవి డైరెక్ట్గా సిమెంట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత పుట్టి లేకుండా, కలర్ లేకుండా విత్ ఎక్సలెంట్ గ్లాసీ డిజైన్స్ తోటి అందుబాటులో రావడం జరిగింది. దీంట్లో ఒకసారి షోరూమ్కి రండి, విజిట్ చేయండి, ఒకసారి డిజైన్స్ చూడండి. మీరు అనుకూలంగా మీ డిజైన్స్ మీ అభిరుచికి తగ్గట్టు డిజైన్స్ ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవాలనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ లాంచ్ చేసాము మేము. వీ హ్యావ్ డెకరేటివ్ ప్యానల్స్ ఆల్సో అండ్ చార్కోల్ షీట్స్లో కూడా మనకు 150+ డిజైన్స్ ఉన్నాయి, విచ్ ఆర్ ఆల్ డెకరేటివ్ ప్యానల్స్. డస్ట్ ప్రూఫ్ ఉంటాయి, ఇవి ఫైర్ ప్రూఫ్ ఉంటాయి, టర్మైట్ ప్రూఫ్ ఉంటాయి అండ్ వాటర్ రెసిస్ట్ ప్యానల్స్. ఇవన్నీ మీరు ఒకసారి విజిట్ చేసి చూడాలని కోరుకుంటున్నాను. నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థుల నీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్న సమాచారాన్ని పాఠశాల సిబ్బంది ద్వారా తెలుసుకొని కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ బోర్ వేయించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది, విద్యార్థులు కస్తూరి చరణ్కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులు నీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్న సమాచారాన్ని పాఠశాల సిబ్బంది ద్వారా తెలుసుకొని కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ బోర్ వేయించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది, విద్యార్థులు కస్తూరి చరణ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కస్తూరి ఫౌండేషన్ సభ్యులు పిన్నింటి నరేందర్ రెడ్డి, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి, స్థానిక యువకులు మట్టిపల్లి శ్రీశైలం, నాంపల్లి సతీష్, కిరణ్ కుమార్ రెడ్డి, నకరకంటి రఘుగౌడ్, పంగ లింగస్వామి, నాంపల్లి శివ, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. KVPS సూర్యాపేట జిల్లా స్థాయి సామాజిక శిక్షణ తరగతులు ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కిరాణా అండ్ ఫ్యాన్సీ మర్చెంట్ అసోసియేషన్ భవనంలో ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణ తరగతులకు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపెట్ల స్కైలా బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. KVPS సూర్యాపేట జిల్లా స్థాయి సామాజిక శిక్షణ తరగతులు ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కిరాణా అండ్ ఫ్యాన్సీ మర్చెంట్ అసోసియేషన్ భవనంలో ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణ తరగతులకు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలా బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, తరతరాలుగా మన స్మృతి, మన ధర్మశాస్త్రం ఆధారంగా మనిషిని మనిషిగా చూసే పరిస్థితి లేదన్నారు. కులం పేర దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని అన్నారు. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి భారత రాజ్యాంగాన్ని తొలగిస్తామని, మన ధర్మశాస్త్రాన్ని తీసుకొస్తామని అంటున్నారు. దళిత గిరిజన ప్రజలపైన దాడులు చేసి హత్యలు, అత్యాచారాలు చేసిన వాళ్లను దండలేసి ఊరేగింపులు చేయడం అంటే కులోన్మాద భావాజల మూలమేనని అన్నారు. నేడు విద్య, వైద్యం పేదలకు అందడం లేదని, సంక్షేమ రంగాలపైన బడ్జెట్ కేటాయింపులు చేయడం లేదని విమర్శించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ ఫలాలను ప్రతి పౌరుడు అందుకునే రోజు రావాలంటే దేశంలో కుల వ్యవస్థ నిర్మూలించబడాలని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో దళితులకు ఇచ్చిన హామీలు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళిత బంధు, ఇండ్ల స్థలాలు, విదేశీ విద్య, నిధి పథకం, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఇటీవల దళిత గిరిజనులపైన దాడులు పెరిగాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్ సమస్యలు, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని అన్నారు. పెరుగుతున్న ధరల ప్రకారం మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి, జిల్లా ఉపాధ్యక్షులు నందిగామ సైదులు, టేకుల సుధాకర్, మీసాల వీరబాబు, జిల్లా సహాయ కార్యదర్శి దుర్గారావు, జిల్లా నాయకులు హుసేన్, నరసింహారావు, పిట్ట గోపి, మెరుగ శ్రీను, కస్తాల మహేష్, సందీప్, శ్రీను, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి పట్టణానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, జ్యోతిర్వాస్తు నిపుణులు డాక్టర్ కాంపల్లి బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా సనాతన ధర్మంపై మక్కువతో జ్యోతిర్వాస్తు సేవలు ఉచితంగా అందించినందుకు గాను తెలుగు వెలుగు సాహితీ వేదిక వారు మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగు వెలుగు జాతీయ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆదివారం కరీంనగర్లోని ఫిలిం భవన్లో ఆయనకి మహానంది అవార్డును, జాతీయ పురస్కార సన్మాన పత్రాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బెల్లంపల్లి పట్టణానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, జ్యోతిర్వాస్తు నిపుణులు డాక్టర్ కాంపల్లి బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా సనాతన ధర్మంపై మక్కువతో జ్యోతిర్వాస్తు సేవలు ఉచితంగా అందిస్తున్నందుకు గాను తెలుగు వెలుగు సాహితీ వేదిక వారు మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగు వెలుగు జాతీయ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆదివారం కరీంనగర్లోని ఫిలిం భవన్లో ఆయనకు మహానంది అవార్డును, జాతీయ పురస్కార సన్మాన పత్రాన్ని ప్రదానం చేశారు. వాస్తు జ్యోతిష్యంపై ఆసక్తితో బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ కాంపల్లి శంకర్ సనాతన ధర్మం, జ్యోతిష్యం మరియు వాస్తుపైన గల ఆసక్తితో హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జ్యోతిర్వాస్తు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాలో అభ్యసించి ఆధునిక నిర్మాణ శిల్పం, ఆర్కిటెక్చర్, వాస్తు బేసిక్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీరింగ్, జ్యోతిష శాస్త్ర ప్రాథమిక అంశాలు, దేవాలయ వాస్తు, శిల్ప రైతులు, భూమి కొలతలు, గృహ నిర్మాణ వాస్తు, స్థల వాస్తు, బోరుబావుల వాస్తు తదితర అంశాలపై అధ్యయనం పూర్తి చేశారు. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో జ్యోతిర్వాస్తు పీజీ డిప్లొమా ఉత్తీర్ణత ధృవీకరణ పత్రాన్ని పొంది బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా జ్యోతిర్వాస్తు సేవలు ఉచితంగా ప్రజలకు అందిస్తున్నందుకు గాను ఆయనకు నంది అవార్డు ప్రకటించారు. బెల్లంపల్లి నుంచి తరలి వెళ్లిన డాక్టర్ కాంపల్లి శంకర్ అక్కడి ముఖ్య అతిథుల చేతుల మీదుగా నంది అవార్డు అందుకున్నారు. సుందర యుగేంద్రాచార్య కుందేమో సాయి కుమార్ గారు, సాయి కుమార్ గారు, బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ప్రముఖ రచయిత బాల సాహితీవేత్త కోమటిరెడ్డి బుచ్చిరెడ్డికి పెందోట బాల సాహిత్య పురస్కారం లభించింది. ఆదివారం సిద్దిపేటలో శ్రీవాణి సాహిత్య పరిషత్తు పెందోట బాల సాహిత్య పీఠం ఆధ్వర్యంలో జరిగిన 10వ వార్షికోత్సవ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సామ సువర్ణాదేవి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రముఖ రచయిత బాల సాహితీవేత్త కోమటిరెడ్డి బుచ్చిరెడ్డికి పెద్దోట బాల సాహిత్య పురస్కారం లభించింది. ఆదివారం సిద్దిపేటలో శ్రీవాణి సాహిత్య పరిషత్తు పెద్దోట బాల సాహిత్య పీఠం ఆధ్వర్యంలో జరిగిన 10వ వార్షికోత్సవ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సామ సువర్ణాదేవి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. బాల సాహిత్యానికి చేస్తున్న సేవతో పాటు బుచ్చిరెడ్డి రాసిన బంతిపూలు అనే పుస్తకానికి ఈ గౌరవం లభించింది. బుచ్చిరెడ్డి కనగల్ మండలంలోని చిన్నమాదారం ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బాల సాహిత్య పీఠం నిర్వాహకులు పెద్దోట వెంకటేశ్వర్లు, ఎన్నవెల్లి రాజమౌళి, అయిత చంద్రయ్య, కొండి మల్లారెడ్డి, దాశరథుల బాలయ్య, మాడుగుల మురళీధర శర్మ, సత్తయ్య, వరుకోళ్ళు లక్ష్మయ్య, పరశురాములు, శాంతకుమారి, లక్ష్మి, సుధాకర్ వీరితో పాటు బాల సాహిత్య పురస్కార గ్రహీతలు బసవేశ్వర్, చెరుకుపల్లి హారిక, కాసర్ల నరేష్ రావు, కేవి లక్ష్మణరావు, సయ్యద్ షఫీ, బండోజు శ్రావ్య, డేగల వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. బుచ్చిరెడ్డికి బాల సాహిత్య పురస్కారం లభించడం పట్ల పాఠశాల గెజిటెడ్ హెడ్ మాస్టర్ వి పద్మ, యజాజ్ రమేష్ రెడ్డి, స్వర్ణలత, శశిరేఖ, విజయశ్రీ, నరేందర్ రెడ్డి, వాసు, రాజు, చారి, కవులు, రచయితలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జై కేసారం మదర్ డైరీ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీ శేఖర్ రెడ్డి రెండోసారి చైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జై కేసారం మదర్ డైరీ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీ శేఖర్ రెడ్డి రెండోసారి చైర్మన్గా ఎన్నికయ్యారు. నూతన డైరెక్టర్గా జిండు చంద్రారెడ్డి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. కెనరా బ్యాంక్ ఆఫీసర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రవికుమార్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లింగారెడ్డిల ఆదేశాల మేరకు డీజీఎస్ రవి కేలోతు, ఆర్ఎస్ విక్రమ్ రాజ్ల ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేట మండల పరిధిలోని జనగామ క్రాస్ రోడ్లో ఉన్న రాజానాయక్ తండా నుండి గాంధీనగర్ వరకు రోడ్లకు ఇరువైపులా పండ్లు, నీడ మొక్కల సీడ్ బాల్స్ను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కెనరా బ్యాంక్ ఆఫీసర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రవికుమార్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లింగారెడ్డిల ఆదేశాల మేరకు డీజీఎస్ రవి కేలోతు, ఆర్ఎస్ విక్రమ్ రాజుల ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేట మండల పరిధిలోని జనగామ క్రాస్ రోడ్లో ఉన్న రాజానాయక్ తండా నుండి గాంధీనగర్ వరకు రోడ్లకు ఇరువైపులా పండ్లు, నీడ మొక్కలు, సీడ్ బాల్స్ను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాతావరణం సమతుల్యతను కాపాడేందుకు మొక్కల పెంపకం తప్పనిసరి అన్నారు. పెట్టిన మొక్కలను రక్షించుకునేందుకు కృషి చేస్తామన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిఎం ఫణీంద్ర కుమార్, సిఎం సర్వానంద్, ఎస్ఎం వెంకటరమణ, మేనేజర్ నిరంజన్, వెంగళరావు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక బస్టాండ్ సమీపంలో శ్రీ విఘ్నేశ్వర పండ్ల యూనియన్ అధ్యక్షుడు యాటా రాము, ఉపాధ్యక్షుడు బరిగే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి రావాలని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక బస్టాండ్ సమీపంలో శ్రీ విఘ్నేశ్వర పండ్ల యూనియన్ అధ్యక్షుడు యాటా రాము, ఉపాధ్యక్షుడు బరిగే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి రావాలని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీసీ బిడ్డ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఎంఏ ఏజాజ్, యూనియన్ సభ్యులు కటకం రవి, పొద్దుల శ్రీనివాస్, గాజా భిక్షపతి, వల్లార యాదగిరి, పూల గోపాలకృష్ణ, ఎల్లయ్య, ఆర్య సందీప్, ఆర్ఎం మల్లమ్మ, లింగాల భూలక్ష్మి, ఎండి కాజా, కటకం మల్లేష్, యూత్ నాయకులు కాసుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
గత 36 సంవత్సరాలుగా విద్యాశాఖలో పనిచేస్తూ ఆదివారం హెచ్ఎంగా పదవి విరమణ గావిస్తున్న నేలపట్ల ప్రభావతి సత్యనారాయణ సన్మాన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత 36 సంవత్సరాలుగా విద్యాశాఖలో పనిచేస్తూ ఆదివారం హెచ్ఎంగా పదవి విరమణ గావించిన నేలపట్ల ప్రభావతి సత్యనారాయణ సన్మాన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నిస్వార్థంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని నిర్వహించి ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు. ప్రభావతి భర్త సత్యనారాయణ బీసీ సంక్షేమ సంఘంలో గత 36 సంవత్సరాల నుంచి మాతో ఉంటూ సంఘ కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారని, నేలపట్ల ప్రభావతి కూడా రాబోయే కాలంలో తన వంతు సహాయ సహకారాలు అందించి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని రామరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో భిక్షంగౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిఆర్టీయు పనికుమార్, జిల్లా అధ్యక్షులు బత్తుల భాస్కర్, మండల అధ్యక్షులు దిగ్గ్యాల అశోక్, రిటైర్డ్ ఎస్పీ శేషయ్య, మాధవరపు శివకృష్ణ, దంతూరి శరత్ కుమార్, దాడిపల్లి మనోహర్, దాడిపల్లి శ్యామ్ సుందర్, వేణుగోపాల్ రెడ్డి, 41వ వార్డు కౌన్సిలర్ బోయపల్లి కృష్ణారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కంది సూర్యనారాయణ, శంకర్ ముద్రాజ్, కాసోజు విశ్వనాథం, నాగం వర్షిత్ రెడ్డి, టీచర్లు తదితరులు పాల్గొన్నారు. మరి అమ్మగారు శ్రీదేవి మేడం గారు, డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారు, మరి సత్యానూస్ నుంచి అన్నారెడ్డిగూడెంలో పనిచేస్తున్నటువంటి శ్రీమతి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతం కూడా జరిగింది. ఊర్లో కూడా మంచి కలుపుగోలుగా కూడా అయితే ఎక్కడికైనా ఇద్దరు చాలా అందమైనటువంటి ఫోటో తోటి ఈ పదవి విరమణ తెలియజేస్తున్నాం. ఓకే రైట్, ఇక్కడ చూడండి, ఇక రైట్ అందరు ఇక్కడ చూడాలి. ఓకే మేడం, స్మైల్ సార్ ఇక్కడ సార్. నా సన్మాన కార్యక్రమానికి వచ్చిన పెద్దలకి, చిన్నలకి, అందరికీ, బంధుమిత్రులకి, నాతోటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి నాకు సహకరించిన టీచర్స్కి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నేను 1989లో నేను ఉద్యోగానికి ఎక్కిన. ఇప్పుడు ఈ 2024లో రిటైర్ అవుతున్నా. 36 సంవత్సరాలు నేను సర్వీస్ చేసిన టీచర్గా నేను ఎప్పుడు కూడా మంచిగా సక్సెస్ఫుల్గా చేసిన అని అనుకుంటున్నాను. నేను మొత్తం నల్గొండ మండలంలోనే సర్వీస్ చేసిన. నేను ఫస్ట్ అన్నారెడ్డిగూడెంలో అపాయింట్ అయ్యి మళ్ళీ అన్నారెడ్డిగూడెంలోనే రిటైర్ కావాలనుకొని నేను మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళిన. నేను 3 ఊళ్ళు, అన్నారం, రసూల్పూర్, అన్నారెడ్డిగూడెం. ఇంకా లాస్ట్ 2-3 రోజుల ముందు నాకు ప్రమోషన్ వచ్చి నేను మళ్ళీ నర్సింగ్ బట్లకి వెళ్ళిన. ఒక 3 డేస్ ముందు. సంతోషంగా ఉంది నాకు. ఇంకా ప్రమోషన్ వస్తుంది అని కూడా నేను ఆశించలేదు. నాకు ఈ రిటైర్మెంట్ ముందు ఒక 3 డేస్ ముందు నాకు ప్రమోషన్ ఇచ్చి నాకు సంతోషాన్ని మిగిలిచిన ప్రభుత్వానికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. మా యూనియన్ వాళ్ళకి, నాతోటి ఉన్న టీచర్స్కి, ఈ కార్యక్రమం విజయవంతం చేసిన వాళ్ళందరికీ కూడా నేను పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. ఈరోజు నేలపెట్ల ప్రభావతి సత్యనారాయణ గారు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా వారికి
బీసీ సంక్షేమ సంఘం తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆమె 36 సంవత్సరాలు నిస్వార్థంగా మరి ఆమె ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించి విద్యార్థులకు సేవ చేసినటువంటి ఒక నిస్వార్థమైనటువంటి ఉపాధ్యాయుని. ఈరోజు మేము ఇక్కడ విన్నప్పుడు ఆమె గురించి చాలామంది చెప్పినటువంటి పరిస్థితులు బట్టి ఆమె నిస్వార్థంగా విద్యార్థులకు మరి సేవ చేసినటువంటి మంచి ఉపాధ్యాయునిగా ఆమెకు మంచి పేరుంది. మరి అదేవిధంగా ఆమె భర్త సత్యనారాయణ గారు కూడా సమాజ సేవలో మా వెంట దాదాపు ఒక 35 సంవత్సరాల నుంచి సమాజ సేవలో మరి అనేక కార్యక్రమంలో మాతో కలిసి పనిచేసినారు. వారికి భార్య యొక్క సహకారం ఉంది కాబట్టి మరి ఈ రోజు వరకు కూడా వారి యొక్క భర్త సత్యనారాయణ గారు ఈ సమాజ సేవలో బీసీలు కానీ అనేక కార్యక్రమాలు పాల్గొంటున్నారు. మరి వారిద్దరు కూడా మరి శేష జీవితం చాలా సంతోషంగా మరి గడపాలని మనస్ఫూర్తిగా నేను అభిలషిస్తూ మరి వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేలపల్లి సత్యనారాయణ గారి యొక్క సతీమణి ప్రభావతి గారు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పదవి విరమణ చేసిన సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నల్గొండ యొక్క ద్వారా మీ అందరం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ ముందు కూడా ఈ బీసీ సామాజిక సేవ మరి సత్యనారాయణ గారైనా ప్రభావతి గారైనా మరి సామాజిక సేవ చేయాలని మీ అందరం కూడా బీసీ సంఘం ద్వారా కోరుకుంటున్నాం. వారికి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై. దశాబ్ద కాలం నిరీక్షణకు తెరపడింది. పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించడంతో ఉపాధ్యాయులు ఆదివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సంఘం రాష్ట్ర కన్వీనర్ మాలో దశరథ్ నాయక్ పాల్గొని మాట్లాడారు. దశాబ్ద కాలం నిరీక్షణకు తెరపడింది. పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించడంతో ఉపాధ్యాయులు ఆదివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సంఘం రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరథ్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వేలాది మందికి పదోన్నతులు కల్పించడం హర్షణీయమన్నారు. 2015 నుండి ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించకపోవడంతో వేలాది మంది పదోన్నతులు రాకుండానే ఉద్యోగ విరమణ పొందడం జరిగిందని చెప్పారు. 1800 మంది స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పదోన్నతి కల్పించగా 10,500 మంది లాంగ్వేజ్ పండిట్లు, వ్యాయామ ఉపాధ్యాయులకు ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి కల్పించారని చెప్పారు. మరో 1000 మంది ఎస్జిటీలకు స్కూల్ అసిస్టెంట్, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులుగా వివిధ సబ్జెక్టులలో పదోన్నతి కల్పించడం చారిత్రాత్మకమైనదని తెలిపారు. ఉపాధ్యాయులకు రావాల్సిన పిఆర్సీ బకాయిలు ముఖ్యమంత్రి ఒకేసారి చెల్లించారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగం ఉపాధ్యాయులకు రావాల్సిన 5DM మంజూరు చేయాలని, పిఆర్సీ అమలు పరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో బంజారా ఉద్యోగుల సంఘం నాయకులు గుగులోతు గోపి నాయక్, మక్ల నాయక్, వెంకన్న నాయక్, రవీందర్ నాయక్, శ్రీను నాయక్, సక్రు నాయక్, తులసిరామ్, మోతీలాల్, అనంతరాములు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ హైస్కూల్లో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ఐక్యవేదిక సభ్యుల సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశ నిర్వాహక అధ్యక్షులు సామాజిరెడ్డి కందుల రమేష్ సూర్యాపేట జిల్లా మలిదశ తెలంగాణ ఉద్యమకారులు ఉద్దేశించి మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ హైస్కూల్లో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ఐక్యవేదిక సభ్యుల సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశ నిర్వాహక అధ్యక్షులు సామాజిరెడ్డి కందుల రమేష్ సూర్యాపేట జిల్లా మలిదశ తెలంగాణ ఉద్యమకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మన నీళ్లు, మన ఉద్యోగాలు, మన సంస్కృతి సాంప్రదాయాలు, యాస, భాషలను కాపాడుకోవచ్చని, తెలంగాణ ఉద్యమంలో రాత్రనక పగలనక తిండి తిప్పలు మాని చురుగ్గా పాల్గొన్నామని తెలిపారు. అలాగే ఎన్నోసార్లు పోలీస్ దెబ్బలు తిని జైలు జీవితాలు గడిపాం. ఎన్నో సంవత్సరాల మన కష్టం, ఎంతోమంది బలిదానాల తర్వాత 2014లో ప్రత్యేక రాష్ట్రం కళ సాకారమైందని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తమ జీవితాలను కాలాన్ని వృధా చేసుకొని రాష్ట్రం ఏర్పడితే తమ పిల్లల జీవితాలు కనీసం అవైనా బాగుపడతాయని కొట్లాడి సాధించుకున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైనా ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు ఎలాంటి గుర్తింపు దక్కలేదన్నారు.
ఈ కార్యక్రమంలో వారితో పాటు కందుల రమేష్, దొండ శ్రీను, మామిడి శెట్టి అంజయ్య, ఎస్కే యూసుఫ్, కాటోజు గోపి, బత్తిని వెంకటేష్ గౌడ్, మండారి గోవర్ధన్, ధర్మోజున్, మీర్ అక్బర్, మీర్ సికిందర్, మండారి డేవిడ్, సూర్యాపేట జిల్లా మలిదశ తెలంగాణ ఉద్యమకారులు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనం ఎంతో ఆర్థికంగా వెనుకబడిపోయినాం, ఉద్యమంలో పోరాటం చేసినాం. మన పిల్లల భవిష్యత్తు ఈరోజు కనీసం చదివించుకోవడానికి కూడా మనకు ఎటువంటి అవకాశం లేకుండా పోయింది. ఎక్కడికి పోయినా ఇన్ని రోజులు ఏ పార్టీలైనా ఉండని పార్టీలకు ఉద్యమం చేస్తున్నాం తప్ప ఉద్యమకారులకు తెలంగాణలో ఎటువంటి న్యాయం జరగలేదు. దీన్ని బేసిక్గా కొత్త రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, ఛత్తీస్గఢ్లో అక్కడ ఉన్న ఉద్యమకారులకు స్వతంత్ర సమరయోధుల కింద పరిగణన తీసుకున్నారు. ఉత్తరాఖండ్లో, జార్ఖండ్లో కూడా సైనిక్ అవార్డు తోటి ఉద్యమకారులను గౌరవిస్తారు. ఇంకోటి అక్కడ ఉద్యమకారులకు ఏకంగా ఫ్లైట్లో కూడా 10% రాయితీ ఇస్తున్నారు. సో జరిగినంత ఉద్యమం ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు, అంత స్పీడప్గా ఎక్కడ కూడా జరగలేదు. అయినా మన ధనిక రాష్ట్రం అనే ఉరుగుతలుగుతున్న ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా సరే, మన ధనిక రాష్ట్రమైన ఒక్కొక్కరికి కొన్ని వేల రూపాయలు వృధాగా ధనాన్ని దేని కింద, మన రైతు బంధు కింద ఇస్తున్నారు. అది తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమకారులకు అసలు ఎటువంటిది కూడా బెనిఫిట్ అనేది జరగలేదు, ఏనాడు కూడా గౌరవించలేదు. ఈరోజు మనకు ఇప్పుడున్న ప్రభుత్వం ఒక అవకాశాన్ని ఇచ్చేది. పోయిన ప్రభుత్వం నుంచి కాదు, ఇప్పుడున్న ప్రభుత్వం నుంచి కాదు, తెలంగాణ ఉద్యమకారులకు సరైన న్యాయం జరగాలి అంటే ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో జరుగుతున్న అటువంటి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ అమలు జరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వానికి విన్నవించుకునే డిమాండ్స్ ఏంటంటే ఉద్యమకారులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందజేయాలి. 2, ఉద్యమకారుల పిల్లలకు చదువులో రాయితీ ఇవ్వాలి. 3, పెన్షన్ ఉద్యమకారులకు స్వతంత్ర సమరయోధుల కింద తీసుకొని పెన్షన్ మంజూరు చేయాలి. ఉద్యమకారులకు నివాసం, ఒక ఇల్లు అనేది ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా గౌరవించాలి. పక్క రాష్ట్రాల్లో అయితే ఎట్లయితే సైనిక్ అవార్డు ఏ విధంగా ఇస్తున్నారో అదే రకంగా ఇక్కడ కూడా గౌరవించాలి. ఛత్తీస్గఢ్లో ఒక ఉద్యమకారుడు చనిపోతే అక్కడ ప్రభుత్వం గుడి కట్టించింది అక్కడ. మన అందరం కలిసి పోరాటం చేస్తే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. అది ఒకటి మీరు అందరూ అర్థం చేసుకొని మనం అందరం ముందుండి నడవాలని, మమ్మల్ని కూడా ముందుండి నడిపించాలని కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ హక్కులు మనం సాధించిందాక మన పోరాటాన్ని వదిలేదే లేదు, మనం భయపడేదే లేదు. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు తెలంగాణ వస్తుందో రాదో మనం అప్పుడు అనుకున్నాం, అయినా తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణ ఉద్యమకారులు ఈ విధంగా పోరాటం చేయాల్సి వస్తుందేమో ఎప్పటికీ నేను అనుకోలేదు. ఇప్పుడు మనం చేయాల్సి వస్తుంది మన హక్కుల గురించి. జార్ఖండ్ అయితే, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉద్యమకారులకు ఏ విధంగా బెనిఫిట్స్ ఇచ్చినారో మనకు ఆ విధంగా బెనిఫిట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఆలోచన చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా బీజేపీ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, వివిధ పార్టీలైనా అందరూ మన తెలంగాణ ఉద్యమకారులకు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాను, మద్దతు ఇవ్వాలని కూడా ఆశిస్తున్నాను. ఈ విధంగా అందరం కలిసి మనం కలిసికట్టుగా పోరాటం చేద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ. వాళ్ళందరికీ కూడా పేరు పేరున మరి ఒక్కసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత వాతావరణంలో కూడా అంజిరెడ్డి గారు, కందుల రమేష్ గారు, అదేవిధంగా ఈ స్కూల్ యాజమాన్యానికి సంబంధించి వాళ్ళు చేసిన సేవల గుర్తుగా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మలిదశ ఉద్యమ స్ఫూర్తితోటి మళ్ళీ తొలిదశ ఉద్యమం ఏదైతుందో ఆ రోజు ఎంతమంది అయితే ప్రాణాలు అర్పించారు, ఏ విధంగా ఉద్యమాలు చేశారు. హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి.
ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ప్రధాని నరేంద్ర మోడీ 111వ మన్ కీ బాత్ కార్యక్రమంను టెలివిజన్లో ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించిన బీజేపీ శ్రేణులు. కళావేదిక రాఘవి మీడియా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం. యాదగిరిగుట్ట లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. ఎండబ్ల్యూసీ ఇంటీరియల్ వెబ్స్ షోరూమ్ ను ప్రారంభించిన పౌర సంబంధాల శాఖ సూపరింటెండెంట్ ఎండి కాజా మొయినుద్దీన్. విద్యార్థులకు నీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్న సమాచారాన్ని తెలుసుకుని బోరు వేయించిన కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్. మనువాదుల నుండి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్న కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు. మాజీ భారత ప్రధాని పివి నరసింహారావు జయంతి ఉత్సవాల సందర్భంగా మహానంది అవార్డు అందుకున్న డాక్టర్ కాంపల్లి శంకర్. కోమటిరెడ్డి బుచ్చిరెడ్డికి పెద్దోట బాల సాహిత్య పురస్కారం. మదర్ డైరీ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్న కెనరా బ్యాంక్ ఆఫీసర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కళ్యాణ్. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి రావాలని ర్యాలీ నిర్వహించిన పండ్ల యూనియన్ అధ్యక్షుడు యాటా రాము. విద్యాశాఖలో ఉపాధ్యాయురాలుగా పనిచేసే ఎందరో విద్యార్థులకు మార్గదర్శకురాలు ప్రభావతి అన్న బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఉపాధ్యాయులు. సూర్యాపేట తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న సామా అంజిరెడ్డి, కందుల రమేష్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.